In this video, we will discuss about subtractor using operational amplifier. First of all, we know about what is operational amplifier. Operational amplifier అంటే ఏందో మనం తెలియాలి. Operational amplifier having input terminal, next output terminal, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టర్మినల్. టూ ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఇన్వర్టింగ్ టర్మినల్, ఇంకోటి వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. నెక్స్ట్ సప్లై నెగిటివ్ అండ్ పాజిటివ్, నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇట్ ఈజ్ యూజ్డ్ సర్టైన్ ఆపరేషన్స్ ఇన్ ద యాంప్లిఫైర్స్. The circuit using operational amplifier which output is proportional to the difference between the టూ ఇన్పుట్ టెర్మినల్. సబ్ట్రాక్టర్ అంటానే మీకు ఏం గుర్తుకు రావాలంటే డిఫరెన్స్ అనేది గుర్తుకు రావాలి. అంటే దాని అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టూ ఇన్పుట్స్ డిఫరెన్స్ అనమాట. V1 మైనస్ V2, మైనస్ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకేనా. ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఇక్కడ ఏంది సమ్ కాన్స్టెంట్ అనేది పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ఏం పెట్టాలో మీకు లాస్ట్లో ఎండింగ్లో అనేది మీకు అర్థమవుతుంది అనమాట. V0 ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ V1 మైనస్ V2. ఇది మనకు సబ్ట్రాక్టర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. సబ్ట్రాక్టర్ అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. V1 V2 అనేది ఇన్పుట్స్ ఆఫ్ ద టూ ఇన్పుట్ టెర్మినల్స్, ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్. R1 అనేది R2 అనేది గ్రౌండ్ చేస్తాం. రెసిస్టెన్స్ Rin R1 అనేది ఇన్పుట్ టెర్మినల్గా ఇస్తాం. VA VB అనేది వోల్టేజెస్. నెక్స్ట్ RF అనేది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. V0 అనేది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఏవి అంటే వోల్టేజ్ గెయిన్ మీకు తెలుసు. ఓకేనా. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ Rin అనేది ఉంటుంది, అది గ్రౌండ్ చేసేస్తాం. V1 అనేది VR1, VA R2. ఓకేనా. ఇలా ఉంటుంది. ఇక్కడ RF అనేది మనం ఫీడ్బ్యాక్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ దగ్గరనే మనం సప్లై ఇచ్చినాం. రిమైనింగ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్ చేసినాం. ఆపరేషనల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ అనేది ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇప్పుడు ఏంది నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ చూస్తున్నాం కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం ఏంది సప్లై ఇచ్చినాం. రిమైనింగ్ ఇది అనేది గ్రౌండ్ చేసేసినాం. R1 ఇది R2 అనేది ఇలా ఇచ్చినాం. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందో చూసినాం. ఇప్పుడు టేకింగ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ పాత్, ఇన్వర్టింగ్ టెర్మినల్ పాత్ అనేది తీసుకోవాలి. ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ పాత్ తీసుకుంటే Rin VB RF V01. ఓకేనా. తీసుకున్న గ్రౌండ్ Rin VB RF V01. ఫ్రమ్ వోల్టేజ్ డివైడర్ రూల్ VB ఈక్వల్ టు వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం VB అనేది అంటే టూ రెసిస్టెన్స్ని ఒక వోల్టేజ్ అనేది కట్ చేస్తే ఫస్ట్ వోల్టేజ్ Rin ప్లస్ RF ఇంటూ V01. దాన్ని ఏమంటామంటే VB అంటాం. ఓకేనా. దీన్ని వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం ఇలా రాసుకోవచ్చు. Rin అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ Rin ప్లస్ RF ఇంటూ V01. ఓకేనా. నెక్స్ట్ నాకేం కావాలి, V01 కావాలి. V01 కావాలంటే ఈ రెండు అటు సైడ్కి పోతే ఈ పైన ఉండేది కిందికి, కింద ఉండేది పైకి. Rin బై RF ప్లస్ Rin ఇంటూ VB. ఇది V01 అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద V01 ఈక్వల్ టు ఇక్కడ Rin ఇక్కడ Rin క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. 1 ప్లస్ RF బై Rin ఇంటూ VB. ఇది V01. నెక్స్ట్ ఫ్రమ్ ద వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ VA ఉంది కదా, ఈ VA ఈక్వల్ టు VB అనమాట. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఈ VA ఈక్వల్ టు VB. VA ఈక్వల్ టు ఇక్కడ VB ఉంది కాబట్టి VA అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA ఈక్వల్ టు VB కాబట్టి. నెక్స్ట్ టేకింగ్ నాన్ ఇన్వర్టింగ్ పాత్. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ పాత్ అనేది తీసుకుందాం. ఇది నాన్ ఇన్వర్టింగ్ పాత్. V1 ఉంది, R1 ఉంది, దాని తర్వాత VA R2 గ్రౌండ్ ఉంది. ఓకేనా. సేమ్ తీసుకుందాం. V1 R1 VA R2 గ్రౌండ్. ఫర్ వోల్టేజ్ డివైడర్ రూల్ ఇక్కడ ఏంది గ్రౌండ్ కానించి తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంది R2. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 బై V1 ఇంటూ బై R1 ప్లస్ R2 ఇంటూ V1. ఓకేనా. ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇంటూ V1. ఓకేనా. క్లియర్. VA ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2 ఇంటూ V1. ఈక్వేషన్ 1 అండ్ 2 చూసుకుంటే ఈ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి, V01 ఈక్వల్ టు 1 ప్లస్ RF బై Rin ఇంటూ VA కదా. అంటే VA ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. V01 ఈక్వల్ టు 1 ప్లస్ RF బై Rin ఇంటూ VA ప్లేస్లో R2 బై R1 ప్లస్ R2 ఇంటూ V1. V01 ఈక్వల్ టు ఈ Rin అనేది LCM. Rin ఇంటూ 1 ఏమవుతుంది, Rin ప్లస్ RF బై Rin ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఇంటూ
V1. This is the output voltage. నెక్స్ట్ ఇన్వర్టింగ్, ఇదేంది ఓన్లీ ఒక అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ ఇంకొక అవుట్పుట్ చూద్దాం. ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ అంటే ఏంది, ఇప్పుడు ఏంటంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనము వోల్టేజ్ అనేది అప్లై చేసినాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనేది ఏంది గ్రౌండ్ చేసినాం. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్. టేకింగ్ ఇన్వర్టింగ్ పాత్ అనేది తీసుకున్నాం. V2 Rin RF VB V02 తీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే IN = IF అనమాట. IN = IF ఎందుకంటే ఇక్కడ Rin ఉంది, Rin ఉంటే ఆటోమేటిక్గా IN ఉంటుంది. ఈ IN అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ IN అనేది 5 amperes తీసుకోండి. 5 amperes అనేది ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడ ఏం పోదు, అంటే ఇక్కడ అనేది మనకు 0 ఉంటుంది, డైరెక్ట్ ఇలానే వెళ్తుంది. అంటే ఈ IF అనేది కూడా 5 amperes పోతుంది. అంటే IN = IF. ఓకేనా, IN = IF ఎందుకంటే సేమ్ కరెంట్ ఫ్లో ఇన్ బిట్వీన్ Rin అండ్ RF. ఓకేనా, IN = IF కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, IN కావాలంటే IN అనేది దేనికి మధ్యలో ఉంది, IN అనేది దేనికి మధ్యలో ఉందంటే IN ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా ప్రకారం V = IR. ఓమ్స్ లా నాకేం కావాలి, I కావాలంటే V/R అనమాట. V వోల్టేజెస్ ఏమున్నాయి, V2 - VB/Rin అంటే V2 - VB/Rin అనేది IN అనమాట. నెక్స్ట్ ఏం కావాలి, IF కావాలంటే ఏంది, VB - V02/RF అంటే ఈ I అనేది దీనికి మధ్యలో ఉండేది చూసుకోవాలి. IN అనేది V2కి VBకి మధ్యలో ఉంది కాబట్టి ఈ 2 -/Rin. నెక్స్ట్ IF అనేది ఈ 2కి ఉంది కాబట్టి VB - V02/RIF. ఓకేనా, RF ఈ మన కరెంట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా, నెక్స్ట్ V2 - VB/Rin = VB - V02/IF అంటే I = IF కదా, రెండు ఈక్వల్ చేసినాం. ఇది వచ్చేసి I, ఇది వచ్చేసి IF, రెండు ఈక్వల్ చేసినాం. ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA = 0 అవుతాయి, ఆల్సో VB = 0 అనమాట. VA = 0 అనేది ఎందుకైంది, VB = 0 ఎందుకైంది అనేది నాకు డౌట్ రావచ్చు కాబట్టి ఇదేంది గ్రౌండ్ అంటే గ్రౌండ్ అనేది ఎప్పుడు అంటామంటే 0 అనమాట. ఇక్కడ 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ కూడా 0 అవుతుంది. అంటే VA = 0 అయినప్పుడు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA = VB అనమాట. ఇది 0 అవుతే ఇది కూడా 0 అవుతుంది. అందుకని ఇక్కడ రాసిన వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA = 0, VB = 0. V2/Rin ఈ VB దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసినాం మైనస్, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -V02/RF. ఓకేనా, నాకేం కావాలంటే V02 కావాలి. V02 కావాలంటే ఏంది, మైనస్ అనేది అటు సైడ్ పంపించిన, ఈ RF అనేది కింద ఉంది అంటే కింద ఉండేది అటు సైడ్కి పోతే పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, RF/Rin × V2. రెండు రెసిస్టెన్స్ అనేది పైన కింద రాసినాం, V2 అనేది బయట పెట్టినాం. ఈ మైనస్ అనేది అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది అనమాట. ఇది V02. ఓకేనా, V01 వచ్చింది, అలానే V02 వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ ఓవరాల్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద సబ్ట్రాక్టర్ కావాలి అంటే V0 = V01 + V02. ఇది క్వశ్చన్లో అడిగితేనే అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద సబ్ట్రాక్టర్ ఫైండ్ అంటే అప్పుడు V0 = V01 + V02. V0 = V01 + V02 కదా. V01 అంటే ఎంత వచ్చింది చూసినాం కదా లాస్ట్లో. V01 అంటే ఏంది, Rin + RF/Rin × R2 + R1 + R2 × V1 మైనస్ V02 అంటే ఎంత వచ్చింది, -RF/Rin × V2. ఓకేనా, ఇక్కడ అజ్యూమ్ Rin = R1. Rin అంటే R1 అని అజ్యూమ్ చేసుకున్నాం, RF = R2 అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఎందుకంటే మనకు క్యాన్సిల్ అయిపోవాలని ఇలా తీసుకోవాలి. ఓకేనా, Rin ప్లేస్లో R1 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ Rin ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన, R1 సబ్స్టిట్యూట్ చేసిన బై క్యాన్సలేషన్ పర్పస్ ఓన్లీ. నెక్స్ట్ R2 ప్లేస్లో RF అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ R1 + R2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా RF/Rin × V1 మైనస్ RF/Rin × V2. ఓకేనా, RF/Rin రెండు సేమ్ ఉన్నాయి. రెండు RF/Rin అనే కామన్ తీస్తే ఇక్కడ V1 - V2 అవుతుంది. అంటే RF/Rin అనేది కామన్ తీస్తే V1 - V2 అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద సబ్ట్రాక్టర్ బై యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటాం. చూడండి, అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద సబ్ట్రాక్టర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే RF/Rin ×
V1 minus V2. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.